హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు ఇండిపెండెంట్ ఇల్లు కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అండి. సో చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ బిల్డింగు. సో ఇది అమ్మకానికి ఉంది. G+1 హౌస్ ఇది. సో ఇది లొకేషన్ వచ్చేసి గుంటూరు అనమాట. హైదనగర్ గుంటూరు దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇది ఇండిపెండెంట్ ఇల్లు అనమాట. సో మొత్తం చుట్టూ చూడండి రెసిడెన్షియల్ ఇల్లే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది సైజ్ వచ్చేసి 141 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ రోడ్ 30 ఫీట్ రోడ్ అనమాట ముందులా. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 2100 SFలో కన్స్ట్రక్షన్ చేశారు. లోపల ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది G+1 ఇల్లు. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ గేట్ ఇక్కడ. అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా చూడొచ్చు. సో పార్కింగ్ ఏరియాలో పైన యూపీవీసీ మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు మొత్తం విత్ లైటింగ్స్ అనమాట. అండ్ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ గ్రనైట్ ఇస్తారు. ఇక్కడ కూడా చూడొచ్చు ఇదంతా. అండ్ మన కింద పార్కింగ్ ఏరియాతో పాటు ఒక 1 BHK పోర్షన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. అంటే కింద రెంట్కి ఇవ్వచ్చు అండ్ పైన ఓనర్స్ ఉండొచ్చు. సో ఇది చూద్దాం ఒకసారి. 1 BHK పోర్షన్. 1 BHK పోర్షన్కి ఇది మెయిన్ డోర్ ఇది. సో ఇదంతా వచ్చేసి హాల్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్లో హాల్ ఇది. సో ఇటు సైడ్ చూద్దాం ఇది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఇది. సో కిచెన్లో సెల్ఫ్ రోడ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది కిచెన్లో. కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. సో కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి మళ్ళీ ఇది ఒకటి ఎక్స్ట్రా డోర్ ఇచ్చారు ఇక్కడ. సో అంటే ఇక్కడ వాష్ ఏరియా వాడుకోవడానికి. సో ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్. సో డోర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ అటు సైడ్ చూద్దాం. అండ్ మన హాల్లో చూడొచ్చు 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. రైట్ హాల్లోనే చూడొచ్చు. ఇది బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడే. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఇది. బెడ్రూమ్లో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ మొత్తం. అండ్ ఇది వచ్చేసి విండో ఇది ఒకటి. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు మొత్తం. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది. సో ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పైన చూద్దాం. అండ్ పార్కింగ్ ఏరియాలో ఇక్కడ బోర్వెల్ ఇచ్చున్నారు. ఆల్రెడీ సంపు కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ స్టెప్స్ కింద కూడా కొంచెం వాష్ ఏరియా వస్తుంది ఎక్స్ట్రా ఇక్కడ. మేము పైకి వెళ్దాం. సో స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడవచ్చు. వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా బాల్కనీ ఏరియా. పైన యూపీవీసీ మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు. సో ఇక్కడ బాల్కనీ ఏరియాలో ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ వస్తుంది. ఇక్కడ రైలింగ్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇది మెయిన్ డోర్కి పక్కనే చూడవచ్చు మొత్తం డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. సో లోపల చూద్దాం. ఇది 2 BHK అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. సో లోపల చూద్దాం ఒకసారి 2 BHK. అండ్ ఇది వచ్చేసి ఇది ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది మెయిన్ డోర్ పక్కనే. అండ్ గెస్ట్ సిట్టింగ్ ఏరియాకి లోపల హాల్కి అంతా ఇక్కడ ఒకటి పార్టీషన్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇదంతా లివింగ్ ఏరియా అనమాట చూడొచ్చు. సో ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ డైనింగ్ ఏరియా ఇక్కడ వాడుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడే హాల్లో. అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ ఇది. సో కిచెన్ బిగ్ సైజులో వచ్చింది ఇక్కడ. అండ్ ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ. మొత్తం టైల్స్ ఇచ్చారు చూడొచ్చు వాళ్ళకి. ఇంట్లో ఒక విండో వచ్చింది. సో ఇక్కడ ఒక కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి డోర్ అనమాట. అంటే వెనకాలకు వాష్ ఏరియా. సో ఇది వాష్ ఏరియా అనమాట. ఇక్కడ బట్టలు ఉతుకోవచ్చు. సో ఇక్కడ నుంచి డోర్. ఇక్కడ నుంచి కూడా ఇది బాల్కనీ. బ్యాక్ సైడ్ బాల్కనీ వస్తుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ బాల్కనీ. సో నెక్స్ట్ కిచెన్ నుంచి హాల్లోకి వెళ్దాం.
ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో చూడవచ్చు సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది విండో, ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడే. పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది. ఒకవేళ కొన్న వాళ్ళు ఇంట్రెస్ట్తో టైల్స్ వేయించుకోవచ్చు, గ్రానైట్ కూడా వేయించుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంకా ఫ్లోరింగ్ కాలేదు. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు ఇక్కడ. సెకండ్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక ఎగ్జిట్ డోర్ అనమాట. అంటే ఇక్కడ బాల్కనీ, బ్యాక్ సైడ్ బాల్కనీ వెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి డోర్ ఇచ్చారు. సో కిచెన్ నుంచి రావచ్చు, సెకండ్ బెడ్రూమ్ నుంచి కూడా రావచ్చు ఇక్కడ బాల్కనీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 141 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్, G+1 ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. సో లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను, ఇది కుంట్లూరు హైక్ నగర్ అనమాట నియర్. దీని కాస్ట్ వచ్చేసి 93 lakhs చెప్తున్నారు. ఆల్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్. సో వీడియో మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ బిల్డర్సే డీటెయిల్స్ అందిస్తారు.